ఈరోజు మనము ప్రాస్టేట్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే మన ఇంట్లో గానీ, మనకు తెలిసిన వాళ్ళల్లో గానీ, మన పేరెంట్స్ లేకపోతే గ్రాండ్ పేరెంట్స్‌లో ఇట్లా యూరిన్ సమస్యలు ఎక్కువ కామన్‌గా వస్తూ ఉంటాయి. ఇది యూజువల్లీ ప్రాస్టేట్ వల్ల కావచ్చు. హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ ఎన్ ప్రభురామ్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్, రీనల్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట్. అంటే ప్రాస్టేట్ అనేది యూజువల్లీ జెంట్స్‌లోనే ఉంటుంది. 40 ఇయర్స్ తర్వాత ప్రాస్టేట్ అనే గ్లాండ్ మెల్లగా పెరుగుతుందన్నట్టు. దానికి టెస్టోస్టిరాన్ అనేది ఆహారం. సో అట్లా టెస్టోస్టిరాన్ వల్ల ఈ గ్రంథి అనేది పెరుగుతూ వస్తుందన్నట్టు. ఈ ప్రాస్టేట్ అనేది మూత్రసంచి కింద ఉంటుంది, జెంట్స్‌లోనే ఉంటుంది. సో ఇది పెరగడం వల్ల ఏమవుతుందంటే మూత్రం తీసుకెళ్లే దారి మీద ఇది కొంచెం ప్రెషర్ పెట్టి మూత్రం తీసుకెళ్లే దారిని సన్నగా చేస్తుందన్నట్టు. అందువల్ల ఏమవుతుందంటే మూత్రం సరిగ్గా రాకపోవడం అనేది మోస్ట్ కామన్ సిమ్టమ్స్ అన్నట్టు. దీన్ని ఎలా కనుక్కోవచ్చు అంటే దీంట్లో కొన్ని సిమ్టమ్స్ ఉంటాయండి. ప్రాస్టేట్ గ్రంథి, ఈ గ్రంథి పెరగడం వల్ల కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయంటే రాత్రిపూట మాటికి మూత్రానికి పోవడం. అంటే ఒకసారి కంటే ఎక్కువ నైట్లో నిద్ర లేసి మూత్రం పోవడం అనేది నార్మల్ కాదు. మళ్ళీ పగటిపూట 5 సార్లు కంటే 5 నుంచి 6 సార్ల కంటే ఎక్కువ. దీంతోపాటు అర్జెంటుగా మూత్రం రావడం. ఇది కాకుండా తట్టుకొని రావడం. మూత్రం అనేది తట్టుకొని రావడం. మూత్రం పోయిన తర్వాత కూడా ఇంకా మిగిలినట్టు అనిపించడం. ప్రెషర్ సరిగ్గా రాకపోవడం. ఇవన్నీ కూడా ప్రాస్టేట్ సమస్యలకి సిమ్టమ్స్ అన్నట్టు. సో ఇవి కానీ ఉంటే మటుకు ఖచ్చితంగా మీరు ఒక యూరాలజిస్ట్ సంప్రదించాలి. అయితే యూరాలజిస్ట్ ఏం చేస్తాడు నార్మల్గా అంటే ఈ ప్రాస్టేట్ సమస్యలు ఉన్నప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తాం అన్నట్టు. అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసిన తర్వాత దాంట్లో ప్రాస్టేట్ గ్లాండ్ ఆ గ్రంథి సైజ్ ఎంత ఉందో చూసుకుంటాం ఫస్ట్. ఇంకొకటి ఏంటంటే డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అని అంటాం. అంటే ప్రాస్టేట్ గ్రంథి ఎట్లా అంటే దాని కన్సిస్టెన్సీ చూస్తాం అన్నట్టు. మెత్తగా ఉందా, గట్టిపడిందా. అంటే కొన్నిసార్లు గట్టిపడినప్పుడు ప్రాస్టేట్ క్యాన్సర్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ ఒకటిను, ఇంకొకటి అల్ట్రాసౌండ్తో చూస్తాం. ఇంకొకటి ఏంటంటే రక్త పరీక్షలో సీరం పిఎస్సి అనేది చూస్తాం అన్నట్టు. ఈ సీరం పిఎస్సి అనేది నార్మల్ వాల్యూస్ <4 ఉంటుంది. సో 4 కంటే ఎక్కువ ఉంటే మటుకు క్యాన్సర్ ఉండే అవకాశం ఉంటుంది. సస్పిషియస్ అవ్వాలన్నట్టు క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్ ఉండడానికి. సో మనం ఏం చేస్తామంటే ఇవి 3 చూసుకున్న తర్వాత యూజువల్లీ క్యాన్సర్ లేదు అని అంటే మటుకు నార్మల్గా దీనికి బీపీహెచ్ అని అంటాం, బెనైన్ ప్రోస్టాటిక్ హైపర్ప్లేసియా అని అంటాం. సో దీనికి ఏంటంటే ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంట్ మన ట్రీట్మెంట్ అన్నట్టు. టాబ్లెట్స్ వాడతాం. టాబ్లెట్స్ ఒక 1 నుంచి 3 మంత్స్ వరకు వాడతాం టాబ్లెట్స్. సో దాంతో కూడా పేషెంట్స్కి ఏం రిలీఫ్ లేకపోతే ఫైనల్గా మనం ఆలోచించాల్సింది సర్జికల్ మేనేజ్మెంట్. అయితే మోస్ట్ ఆఫ్ ద ప్రాస్టేట్స్కి మనం మెడికల్ మేనేజ్మెంట్ వేస్తాం. సో క్యాన్సర్కి అది డిఫరెంట్ టైప్ ఆఫ్ మేనేజ్మెంట్, అది దానికి సపరేట్ అన్నట్టు. అది కూడా బహుశా మొత్తం మెడికల్తో ట్రీట్ చేయొచ్చు. ఫర్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ప్రాస్టేట్ పెరగడం అనేది బీపీహెచ్ వల్లనే ఉంటుంది అన్నట్టు. ప్రాస్టేట్ క్యాన్సర్ కూడా చూసుకోవాలి. సో ఖచ్చితంగా మన ఇంట్లో కానీ, మనకు తెలిసిన వాళ్ళ ఇంట్లో కానీ ఇట్లా ఏజ్డ్ పేరెంట్స్ అన్నట్టు, పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ మనకి ఇట్లా మూత్రం అవస్థలు ఉంటే మటుకు ఖచ్చితంగా ప్రాస్టేట్ ఉండే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఒక యూరాలజిస్ట్ని మీరు సంప్రదించాలి.